హలో అండి. నమస్తే. ఈరోజు శుక్రవారం నాడు నేను కామాక్షి దీపాలు చేసుకుంటున్నా అండి. 15వ వారము. కామాక్షి వైభవం గురించి మరొకసారి చెప్పుకోవటానికి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ఒక కంటిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తన దృష్టి ప్రసారం చేత అనుగ్రహించగలిగిన తల్లి కామాక్షి తల్లండి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు, సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం. ఒకటి గమనించాలి, 2 కళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో ఆ వస్తువుని 2 కళ్ళతోటి చూస్తాము తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసివేయడం, ఒక కంటితో చూడకపోవడం అనేది ఉండదు. 2 కళ్ళు కలిసే చూస్తాయి. కాబట్టి ఎవరు కామాక్షి అనుగ్రహానికి పాత్రులు అవుతారో వారు సరస్వతి లక్ష్ముల కటాక్షానికి పాత్రులు అవుతారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే విపరీతమైన ఐశ్వర్యం అని అర్థం కాదు. లక్ష్మి అంటే పడటానికి వీలుగా ఉంటాడు. దేని చేతైతే ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి అంటే ఆ వేళకు తినవలసిన పదార్థానికి అమ్మవారు లోటు రానివ్వదు. ఆ సమయానికి కావలసిన అన్నము ఆ సమయానికి అందుతుంది. ఏ సమయానికి కావలసిన సౌకర్యము ఆ సమయానికి అందుతుంది. సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతి కటాక్షం కూడా కలుగుతుంది. ఇలా అమ్మని నమ్మి మనము ఎన్ని రకాలైన ఆరాధించే వాళ్ళకి లక్ష్మీ సరస్వతి కటాక్షాలు ఉంటాయండి. అమ్మ చూపులో ఒక కన్ను లక్ష్మి, మరో కన్ను సరస్వతి అని చెప్తూ ఉంటారు. అమ్మ దర్శనం కోసము మనం కంచి వెళ్ళాలని అనుకున్నా, ఎప్పటి నుంచో అనుకున్నా కూడా అది సాధ్యపడదండి. మనం అమ్మ దర్శనానికి కంచి వెళ్ళాలి అంటే అమ్మ అనుగ్రహం తప్పకుండా కావాలండి. ఆ అనుగ్రహం ఉంటేనే మనము కంచి వెళ్ళి అమ్మ దర్శనము చేసుకురాగలమండి. కామాక్షి అమ్మవారి గురించి లీలలు ఎన్నో కోటి అండి, అనంతం అవి. ఇవి మనకి మార్కెట్లో బుక్కులు కూడా దొరుకుతాయి. కామాక్షి వైభవం అని చాలా అసలు చదువుతున్న కొద్దీ ఆ తల్లిని ఇంకా ఆరాధించాలని, ఇంకా చదవాలని మనస్ఫూర్తిగా ఉంటుందండి. ఆ అమ్మ దయతోటి నేను ఈ 15వ వారము పూర్తి చేసుకున్నాను. ఉంటానండి.